ఏ తమ్ముడు కేబుల్ వెనకాల ఏడపడుతుంది సరిగ్గా దాని పడితే సరిపోయింది. ఇలాంటి దిమ్మలే అక్కడికి పడిపోయి నా అంచనా తోసి. ఓకే ఓకే నాన్న ఓకే 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 కూర్చున్నానే పైకి వెళ్దాం. మాట్లాడి కింద మాట్లాడచ్చు కదా. దీని మీద ఎక్కడ నేను మాట్లాడను, ఉండ మీద ఎక్కడ నేను మాట్లాడుతున్నాను. శంకర్ జరిగిపోయింది అంటే అక్కడ బాండ్ అవ్వాలి, బాండ్ అవ్వాలి, జరిగిపోయింది అక్కడక్కడ జాలి లోపల బాధాకరమైన ప్రభుత్వం తాలూకా ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న మన జరిగిన తిరుపతిలో జరిగిన వాక్యంలో ఇచ్చిన ఆ రోజు కోసం జరిగిన దొంగలాట్లో కానీ జరిగిన సంగతులు చాలా అక్కడ చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, జరిగిన విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచించి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన 7 జరిగామంటే రాజ్యాంగ ప్రభుత్వం హత్యలుగా భావించాలి, వాళ్ళ నిర్లక్ష్యంలో జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మకి మరి భగవంతుడు వాళ్ళ అర్థాన్ని చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం.